గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పార్వతి, భద్రం, ఏమిటా ఇది? నిన్ను బసవయ్య పొరపాటైపోయిందిరా. ఎక్కడ చెప్పగరా? పొరపాటైపోయిందా? పార్వతి, ఏమిటా ఇది? పొరపాటైపోయిందంటే ఊరికి ఎగిరేది పడతావు. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. మధ్యలో ఏమిటా నువ్వు? నేను ఎవరినా దాని అన్నాను రా. పార్వతి, ఇంటికి రా, నాన్న దగ్గర తెలుస్తాను. వీడెవరో నేనెవరో. అయ్యా, నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంటే బాలంబోగలేక నేను ఊరి మీద విడిచిపెట్టి చేపలను చుట్టుకుంటాను రా. నేను కుట్టడం మాని ఈ తాకట్టు ఒకటి ఇంట్లో పెట్టి అర్థమైన వాళ్ళని చేర్చావు. వాళ్ళేమో మన కొంప కేసులు పెడుతున్నారు. ఎవడా కొంపకి ఎసరు పెట్టేవాడు కత్తిరించినట్టు కత్తిరించి పడతాను. చెప్పు ఏమిటది? ఎవడా? నీ ముద్దుల కూతురు వస్తుందిగా, దాన్ని అడుగు. ఏమిటది? వాడు ఏదో కొంపకి ఎసరు అంటున్నాడు. ఏమిటది? మరేమో భద్రం. ఎవడా భద్రం? అదేనన్నా, సాయి గారు అబ్బాయి. సాయి గారు అబ్బాయి భద్రం నన్ను ప్రేమించాడు అన్న, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. సాయి గారు అబ్బాయి భద్రం నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? నిజంగానన్నా? నీ మీద వస్తుందన్నా? ఏరా పడుద్దాయి, అంత పెద్ద సామయ్య గారి ఇంటికి నీ చెల్లెలు కోడలు అవుతూ ఉంటే ఆహా అని సంతోషించగా అలో అని ఏడుస్తావేరా? ముందు పెళ్లి చేసుకోమని తర్వాత వాళ్ళు ఇష్టపడి తిరగమను. ఇప్పుడెందుకు మాటలు కైతక్కలు? అవును, ముందు పెళ్లి చేసుకోమా. అవన్నీ పెద్దవాడికి, మీరు మాట్లాడుకో. ఆహా, ప్రేమ మాటలు నీ పని, పెళ్లి మాటలు మా పని. ఒరే, పెళ్లి చేయవలసింది మనవానే మాట నిజం కదా? ఏమిటి నిజం? అసలు వాడు నిజంగా దీన్ని పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఒక అమాయకుడివి. పసిబిడ్డ లేదు నీకంటే. చెప్పిన పక్షి, నువ్వు అటువంటి ఏం పెట్టుకోకరా. నేను ప్లాన్ వేశానంటే పెళ్లి ప్లాన్ మోగవలసిందే. అమ్మాయి, నువ్వు వెళ్ళి పప్పు రూపాయి పప్పు వెళ్ళు. నేను వెళ్ళి పొరగాయలు కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో, సామయ్య గారి తోటకి వెళ్ళి ఒక పెద్ద అరటిగల ఎవడో తోడుకుండా కొట్టుకొచ్చి చూస్తే చెప్పే. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. వెళ్ళేది నేను కదా. ఏమిటమ్మా ఇది? పెద్దవాళ్ళు అలాగే అడిగిమ్మా. దయచేయమ్మా, ఏం మొహమాటదు. ఇగో అమ్మమ్మకి చెప్పి నువ్వు ఊరుకునేవు. నువ్వు కానీ ఓడే ఉండేది నాకు అక్కడ మొహమాట లేదు. లడ్డూలు, గోడలు ఇవన్నీ మా పార్వతి చేసిందామమ్మా. ఇవన్నీ మా పార్వతో వండిందా? అబ్బా అబ్బా అబ్బా, తింటా అంటే లోపల స్వర్గం కనబడుతుంది అమ్మాయి. ఈ స్వర్గం రోజు పద్ధతి చేసుకోమమ్మా. మీరు ఎటువంటి ఏం పెట్టుకోకండి. మా పార్వతిని మీ మనవడు భద్రానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే స్వర్గం. నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా? ఎందుకు చేసుకోకూడదు? అసలు మా అయ్యి నిన్ను కొనడానికి ఎందుకు పిలిచాడు తెలుసా? గాలిలు గుళ్ళు అవన్నీ ఎందుకు చేయించాడు తెలుసా? ఇంత దూరం వచ్చింటారు, దూరం వస్తున్నాడు. లేకపోతే లక్క మట్లయితే కట్నం మనసు ఆడతాడు. నేను చేసుకుంటాడా? భద్రం ప్రేమ దోమ అన్నావే, ఇప్పుడేమైంది? నట్టేట కూర్చొని బేడమని ఏడు. నాన్న మోహం ఉట్టికెక్కలేదాను, స్వర్గానికి ఎగురుతామని ఆశపడి పోతా పడ్డం మమ్మల్ని అందరినీ జన్మలు చేసాం. అనుభవించండి, ఏమిటిదంతా? చంద్రన్ చెప్పింది నిజమేనా? ఏం మాట్లాడతాడు? ఆడవాళ్ళ బడి నుంచి అబద్ధం ఆడుతుంటే చెప్పరా ఇదంతా ఒట్టుదని? ఇప్పుడు ఒట్టుగా అంటే సరిపోతుందా? మంచి చెడు లేకుండా పెళ్లికాని పిల్లలను వెంటేసుకుని తిరిగి ఊరు నాడు అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఎలా? అందుకాదు ఈ పిల్ల బాగా దొరికింది. సమయానికి నేను చూసి తీసుకురాబట్టి సరిపోయింది. ఎందుకు తీసుకురావు నాయనా? ఈ ఇల్లు దాన్ని పోయే దాన ఇరికి ధర్మసత్వం ఉండాలి. నువ్వు ఉన్నావే సూచన వచ్చి ఏమిటది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాకు నిజమేనా? నిజమే.
పెళ్లి చేసుకుంటావా? అయ్యో అయ్యో ఏమి కలికాలం, కన్న తండ్రి ఎంత అన్యాయం చేస్తున్నాడే. వేళకు వేళ కష్టం ఇస్తామని కాలమే పడి పిల్లనిస్తామంటుంటే వాళ్ళు వదిలేసి ముట్టిదాన్ని చేసుకోమంటారా? అదే వాడి కన్న తల్లి బతుకుంటే ఈ మాట నేను ఊరిపోతుంది సావదు. భగవంతుడు మనకు నోరిచింది ఎందుకు తెలుసా? కంటితో చూసింది మనసుకు తెలిసింది చెప్పడానికి, అంతేగాని కన్ను పొడుచుకుని మనసు చంపుకుని మాట్లాడటానికి కాదు. నీ మనవడు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఆ పిల్ల ఇంకా బ్రతుకుతుందా చెప్పు? అందుకని ఏదో మొగాడు ఏదో వెంటబడి తిరిగాడు అనుకో, తిరిగి బతిదాన్ని పెళ్లి చేసుకోవాలంతా. కావాలంటే పదో పడుకో బారెక్కో దాన్ని బతుకుతాను పట్టుకోమని. నువ్వు ఆడదావేనా మనిషివేనా? ఇలా ఆడపిల్ల 10 మంది రోజుల్లో పడిన తర్వాత మళ్ళీ పెళ్లి అవుతుందా? ఆ పిల్ల బ్రతుకు ఏం కావాలి? అందుకని భద్రాన్ని పెళ్లి చేసుకోమంటున్నాను. లేకపోతే ఆ పిల్ల మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ పాపం మన వంశాన్ని చుట్టుకుంటుంది. నేను దానికి ఒప్పుకోను. ఎరా సరేనన్నా. బాబు మహాప్రభు, నా కూతురు బ్రతుకు నిలబెట్టారు. జన్మ జన్మలకి మీరు రుణం తీర్చుకోలేదు. ఏమిటి లే, ఇదో ఇప్పుడు నువ్వు నాకు బియ్యంకుడు అయ్యా, ఇటువంటి తక్కువ మాటలు మాట్లాడు. చంద్రం, పెళ్లికి కావాల్సిన పట్లని చూడు. బాబు, చిన్నవాడు అయినా పెద్ద పని చేశావు. నా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు. స్వామి కొడుకు నా కూతురు ఇచ్చి చేస్తానని చెప్పి నీ కూతురు ఇచ్చేస్తావు. నాకేం తెలియదు బాబు, మీ పాదాల సాక్షి. మీకు నాకు తగు పెట్టి తమాషా చూడాలని సోమయ్య ఈ పని చేశారు బాబు. మీరు నమ్మారు. అయితే ఆ సోమయ్య అంతు తెలుసాలి. దానికి దారేమిటో నువ్వే చెప్పు. అలా అన్నారు బాగుంది. మీరు దేవుళ్ళండి, మీరు దేవుడు, నేను భక్తుడిని. దేవుడు చెప్పినట్టు భక్తుడు చేస్తాడు. ఇందులో ఏముందండి? స్వామి పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం, అంతే కదండి. అల్లుడు పిల్లకి తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను. స్వామయ్య ఇక శంకరగిరి మండలి బట్టి పోవయ్య అంటాను. ఇక మీకు ఎదురేముందండి? ఏమండి పేదరాజు పెద్దమ్మ గారు, ఇతరుల పెళ్లి చేయడమైనా తమరు కూడా పెళ్లి చేసుకునే యోగం ఉందా? ఉందో లేదో చెప్పవలసింది నేను కాదు కదండి. అవును, పార్వతిలాగా నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకున్నా నీకు అభ్యంతరం ఉండదన్నమాట. కాకపోతే ఏమిటి చంద్రం, నేను ఇంతకాలంగా వెంటాడుతున్నా పట్టి పట్టనట్టు తిరగడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? గంగా, అంతస్తు తప్పి పెళ్ళాడాలనుకోవటం అదను తప్పి పంట వేయటం లాంటిది. చంద్రం, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి మెలిసి పెరిగాం. మనకు అంతస్తులో తేడా ఏమిటి? నీకు లేకపోయినా నిన్ను గురించి కలలుగానే వారికి ఉండొచ్చు. ఆ అనుమానం నీకు అక్కర్లేదు చంద్రం. నా ఇష్టమే మా నాన్నగారి ఇష్టం. మీ నాన్నగారి ఇష్టం లోకం ఇష్టం కాకపోవచ్చుగా. కన్న నాన్న కట్టుకునే నువ్వు ఇష్టపడితే లోకంతో నాకు పని లేదు. చూడు, ముందు నీకిష్టమో లేదో చెప్పు. అందరి ఇష్టం కలిసి వచ్చే వరకు వేచి ఉండటమే నా ఇష్టం. అలాగా? అయితే నిన్ను ఏడిపిస్తూ కాలం గట్టపడమే నా ఇష్టం. ఇవ్వను. అమ్మాయి అమ్మాయి, వీడు చూడవే, పని పాట లేకుండా గొర్రెలు కాచేదాని ఇంట్లో అడ్డగాడిదే పడుంటున్నాడు. అడ్డగాడిదే? అయ్యా, పని పాట లేని వాళ్ళంతా అడ్డగాడిదలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. 1, 2, 3, 4. రే, నువ్వు దాని వెంటబడి ఇలా తిరుగుతూ ఉంటే మన వంశం పరువు మర్యాద ఏం కావాలి? పరువు మర్యాద అవి మన తాతల నాటి లేవే. అవి ఏమన్నా ఉంటే స్వామి గారికి ఉన్నాయి, అంటే నాకు ఏమీ లేవంటావు. ఉన్నాయి, పారేసిన పేక ముక్కలు, చిరిగిపోయి చింకి చాపలే. మల్లయ్యా, తొందరపడక మల్లయ్యా. ఇదిగో చూడు, పోట్ల బతుకు ముక్కు తాడేసినట్టుగా వీడికి పిల్లలు ముడెట్టేసామంటే మన మాట అంటాను. సర్లే, నాకే పెళ్లి కాలేదు, మరి నేనేలా పుట్టాను? నోర్మోయ్, వీళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను, నాకే పిల్లనిచ్చే దిక్కు లేదు కానీ ఏదో మొఖానికి చూడిస్తాడు. మా పెద్ద అద్దగాడినా? మల్లయ్య, ఇదిగో పిల్ల మీద పోటాడుకోకుండా నా మాట అంటారా లేదా? వింటానని చెప్పు. చూడు, మరైతే ఈ గంగర ముడెట్టేసి ఈ సంగతి స్వామికి తెలిస్తే నా డొక్క దించేస్తాడు. ఏటట్ట భయపడతావు? నీ కూతురు తన కొడుకు చేసుకోలే, అట్టగే ఇది అదేమన్నా పరాయుడా? తన కొడుకు బావమరిది. పైగా ఇప్పుడు స్వామి ఊళ్ళో లేడుగా. వచ్చేలాగా నయ్యానో భయా గంటకి ఏమన్నా ముడి ఏం చేసేద్దాం. నాయనమ్మ, పెళ్ళంటే మాటలా మేడాలు తాళాలు పిచ్చిపోయా పళ్ళే మోగించి పసుపు తాడి కట్టించాను అనుకో, ఆ సమయం కూతురు మేడ తాడి చెప్తాడా? ఒక అని చెప్పాడు అనుకున్నా నువ్వు ఆడి మొఖానే వస్తారు. సరే అమ్మాయి, మీరు గంగ తీసుకురు. అయ్యా వద్దయ్యా, నేను గంగను పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా, ఏమిటి అమ్మాయి రానంటుంటే? ఎందుకు రాదు? నేనేమన్నా తీసుకువెళ్ళి పుల్లు అట్లా వేస్తావా? అట్లే పిల్ల రాగానే 3 ముళ్ళేసి అమ్మాయి తీసుకురండి. ఏది సాగు మేళం? కదా సుమ్ము మేళం. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఏమిటని ఇష్టం? కోడి ఇష్టమని
మానవతం చేసుకోవడం నాకు నా మనవడికి ఇష్టమే చేసుకున్నావా? మీ నాన్న బలవంతంగా కట్టబెట్టలేదు, అలాగే ఇది నీకు దండ పెట్టాను. ఈ నరక నుంచి నన్ను కాపాడు. కనీసం నా నోచి నాకు ఆగమని చెప్పురా. నీకు దండ పెడతాను. వద్దు పెద్దయ్యా, గోడలు కట్టబడి ఇంకోటి వద్దని మధ్య ఏంటి బలం తప్పండి అన్యాయాన్ని ఆపడానికి ఎవరైతేనే మంచితనం మానవత్వం ఉంటే సార్. నీ కూతురు బావిలో పడి చనిపోతుంటే రక్షించి తీసుకొచ్చినాడు అడగలేదు ఈ మాట. చంద్రం, అదంతా నీకు అనవసరం. సోమయ్య గారు నీకు చేసిన ఉపకారానికి చాలా గొప్ప పని చేస్తున్నావు. అల్లయ్య, ఇలా మాట్లాడుకుంటున్న పనులు కావయ్యా, త్వరగా కట్టించు. నేను కట్టను, కడితే తంతాడు. నా పొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే ఉంటుంది. అలా బెల్లం పట్టిన ఆయన కూతురు వెళ్ళిపోతావరా? నీ ఇచ్చాడు, నీ ఇష్టం. చెప్పు, చూస్తారేమండి? చంద్ర, ఇది నా చెల్లెలు పెళ్లి. చంద్రం, అడ్డులేనాయన నా కొడుకు నాళ్ళకు మగాడై చెల్లెలు పెళ్లి చేసేదాకా వచ్చాడు. భయపడతావు ఎందుకమ్మా? నీ అన్నయ్య నీ మీద ఎంతో ప్రేమతో ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. ఎరా భద్రం, పెళ్ళాం ఆడమన్నట్టల్లా ఆడి ఆట బొమ్మవి. నీకు ఇష్టాలున్నాయా? ఒరే, ముందు నాకు తలగొరివి పెట్టరా. అది నీ పెళ్ళానికి, నీ మామకి, అమ్మమ్మకి అందరికి ఇష్టమేగా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెద్దుగా. ఏమ్మ కోళ్ళ, నీ ఇష్టమైన వాడితో పెళ్లి జరగలేదని బావిలో దూకావే, తోటి ఆడపిల్ల, దాని మనసు ఏమిటో తెలుసుకున్నావా? ఏరా బియ్యం కూడా ఎవరు నన్నా? అవునరా, నిన్నే. నీ కూతుర్ని ఇంటి కోడలను చేసి మల్లన్న వల్ల మల్లేశ్వరరావు అయ్యావు. నీ కొడుకును అల్లుని చేసి ఇంకా ఏమవుదావనరా? శనేశ్వరరావు అవుదాం అనుకుంటున్నాడు. అంతేగా మరి. ఎరా చూస్తానరా, జరిపించురా పెళ్లి. నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తాను? కాదనటానికి వద్దనటానికి కన్న తండ్రిగా మీకు హక్కుంది. మధ్యలో ఆ చంద్ర ఎవరు? ఎవరా? గంగకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. అవ్వా అవ్వా, మన ఇంట్లో పడుంటూ మన మోచేతి కింద నీళ్లు తాగి పాలేరాడు ఇంటి అల్లుడా. అవును, ఇక మన పరువు ఏం గాను? ఏమిటి పరువా? ఓహో, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీకు తిండితో పాటు పరువు కూడా తయారుగా దొరికిందనుకుంటాను. పాపం, పరువు బరువుతో కుంగిపోతున్నట్టున్నావు. ఒక్క మాట విను, నాకు పరువు అంటూ పోయింటే నీ కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకొచ్చిన రోజునే పోయి ఉండాల్సింది. ఇదిగో, నా పరువు అంతంత మాత్రంగా పోయేది కాదు. నాకు వియ్యంకుడు అయినంత మాత్రాన ఆ పరువు నీకంత తేలిగ్గా దొరికేది కాదు. అది కాదు నాన్న. ఏది కాదురా, ఏది కాదు? నీ పెళ్ళాం బలగమంతా వచ్చి నా ఇల్లు గుల్ల చేస్తుంటే, నువ్వు నీ మామ కలిసి నా పరువు బజారును పెడుతుంటే, ఈ ఇంటి ప్రతిష్ట నిలబెడుతున్నది చంద్రం ఒక్కడేరా. నాయనా చంద్రం, ఇలా రా. అమ్మా గంగా, ఈ గాది కింద పందికొక్కులన్నీ ఏనాడో ఒకనాడు నా పంప కూలుస్తాయని నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు. అందుకే గంగ నీ చేతులు పెట్టు బాబు గారు. అంతే బాబు, అంతే. పసుపుతాడు బెండలో పడగానే అల్లరి పిల్ల ఆగడం అంతా ఏమైపోయిందో. సిగ్గుగా మారి మళ్ళీ తెగల ఈ మళ్ళీ పెన వేసుకుంది. అలాగా అయితే ఇక నుంచి నేను నీ బందీనన్నమాట. కాదు, నేనే మీకైతే.